బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6 గంటల వరకు పోలింగ్ బూత్ల వద్ద క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రమే ఓటింగ్కు అవకాశం కల్పిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 61.16% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటల వరకే పోలింగ్ ముగించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో 47.88% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్లో 39.17%, ఆదిలాబాద్లో 69.81%, భువనగిరిలో 72.34%, చేవెళ్లలో 53.15%, కరీంనగర్లో 67.67%, ఖమ్మంలో 70.76%, మహబూబాబాద్లో 68.60%, మహబూబ్ నగర్లో 68.40%, మల్కాజ్గిరిలో 46.27%, మెదక్లో 71.33%, నాగర్ కర్నూల్లో 66.56%, నల్గొండలో 70.36%, నిజామాబాద్లో 67.69%, పెద్దపల్లిలో 63.86%, సికింద్రాబాద్లో 42.48%, వరంగల్లో 64.08%, జహీరాబాద్లో 71.91% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6 గంటల వరకు పోలింగ్ బూత్ల వద్ద క్యూ లైన్లో ఉన్నవారికి మాత్రమే ఓటింగ్కు అవకాశం కల్పిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 61.16% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటల వరకే పోలింగ్ ముగించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో 47.88% పోలింగ్ నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ వర్మ అందిస్తారు. ప్రణయ్ వర్మ, చెప్పండి. మొత్తంగా చూసుకుంటే ప్రశాంతమైన వాతావరణంలో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు పోలింగ్ పూర్తయినట్లుగా మనకు తెలుస్తుంది. కాకపోతే హైదరాబాద్లో అత్యల్పంగా పోలింగ్ నమోదవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. సాయంత్రం 6 గంటల వరకు తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ముగిసిందని చెప్పుకోవాలి. ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినటువంటి 13 నియోజకవర్గాలకు సంబంధించి సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసిన పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన పోలింగ్ 4 గంటలకు ముగియగా మిగతా పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి పోలింగ్ కాస్త 6 గంటలకు ముగిసిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే 61.16% పోలింగ్ అయిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. దాదాపు ఇందులో స్వల్పంగా నమోదైనటువంటి ఓటింగ్ శాతం చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ అనే చెప్పుకోవాలి. హైదరాబాద్లో అత్యధిక తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ నమోదైంది. దాదాపు 39.17%గానే పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఏకకాలంగా చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో కూడా దాదాపు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటర్స్ అంతా కూడా సెటిలర్ ఓటర్స్ అంతా కూడా ఆంధ్రాకు చెందినటువంటి వాళ్ళు కావడంతో ఆంధ్రాకి వాళ్ళ సొంతూర్లకు వెళ్ళి అక్కడ ఓటు వేయడం కోసం అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళే ఎక్కువ శాతం కనిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గతంతో పోల్చుకుంటే ఈసారి కొంత ఓటింగ్ శాతం తగ్గిందని చెప్పుకోవాలి. అయితే ఉదయం సమయంలో కొంత ఓటింగ్ పర్సెంటేజ్ దాదాపుగా కూడా మనం చూసుకుంటే ఉదయం హైదరాబాద్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే దాదాపు 10 నుంచి 17% మాత్రమే ఉదయం 11 గంటలకు కనిపిస్తే ఆ తర్వాత మనకు 11 గంటలప్పటికి చూసుకున్నప్పటికీ 19% పెరిగింది. ఆ తర్వాత హైదరాబాద్లో దాదాపు 29కి పెరిగినటువంటి నేపథ్యంలో సాయంత్రం 3 గంటల సమయానికి దాదాపు 29%కి చేరుకున్నటువంటి పోలింగ్ కాస్త అప్ టు 5 గంటల వరకు మనం చూసుకుంటే 39%కి చేరుకున్న సిచ్యువేషన్స్ అయితే హైదరాబాద్లో కనబడుతూ ఉన్నాయి. మేజర్గా హైదరాబాద్లో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి బలమైనటువంటి కారణం హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి ఆంధ్ర సెటిలర్ ఓటర్సే కావడం కొంత ప్రధానంగా హైదరాబాద్లో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి బలమైన రీజన్ అని తెలుస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉన్నటువంటి ఎంతెంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైందని ఒకసారి డీటెయిల్గా చూసినప్పటికీ సికింద్రాబాద్ అసెంబ్లీ ఎన్నిక ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. సికింద్రాబాద్
హైదరాబాద్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 47.88% కూడా పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ కూడా కనబడుతూ ఉన్నాయి. కంప్లీట్గా ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 పార్లమెంట్లకు సంబంధించి ఏ పార్లమెంట్లో ఎంత పర్సెంటేజ్ నమోదైంది 5 గంటల వరకునే చూస్తే కంప్లీట్గా ఆదిలాబాద్లో 69.81, నిజామాబాద్లో మనం చూసుకుంటే 67.96, అదేవిధంగా కరీంనగర్లో 67.67, పెద్దపల్లిలో 63.86, వరంగల్లో 64.8, మహబూబాబాద్కు సంబంధించి 68.60, అదేవిధంగా ఖమ్మంలో మనం చూసుకుంటే 70.76, అదేవిధంగా నల్గొండలో 70.36తో పాటుగా భువనగిరిలో 72.34, మహబూబ్నగర్లో 68.40, ఇక నాగర్ కర్నూలులో 66.53తో పాటుగా మెదక్లో 71.33, ఇక జహీరాబాద్లో 71.91, చేవెళ్లలో 53.15, మల్కాజ్గిరిలో 46.27, సికింద్రాబాద్లో 42.48, ఇక మనం అనుకున్నట్టుగా హైదరాబాద్లో 39.17% పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఓవరాల్గా మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్య చూసుకున్నప్పటికీ కూడా 3,32,33,318 మంది ఓటర్స్ ఉండగా దీంట్లో కేవలం 61.16% పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. 5 గంటల వరకు పోలింగ్ ఇంత పర్సెంట్ నమోదైనప్పటికీ మిగతా సమయంలో అంటే ఆల్మోస్ట్ 5 నుంచి 6 గంటల సమయంలో కొంత 4 నుంచి 5% ఆఫ్ పోలింగ్ శాతం కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చివరి క్షణం వరకు కూడా కొంత ఓటు కోసం ఆగిన వాళ్ళు కావచ్చు, లేదంటే చివరి క్షణంలో కొంత పబ్లిక్ ఉండకుండా క్యూ లైన్ ఉండకుండా నేరుగా కూడా వెళ్ళి ఓటు వేయొచ్చు అనుకునేటువంటి వాళ్ళు కూడా సాయంత్రం సమయంలో కొంత చల్లబడిన తర్వాత వేయొచ్చు అనుకునేటువంటి వాళ్ళకి సంబంధించిన ఓటింగ్ కొంత 5 నుంచి 6 గంటల మధ్యలో పడేటువంటి అవకాశాల నేపథ్యంలో మరొక 5 నుంచి 6% పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కంప్లీట్గా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెంటర్ల వరకు 6 గంటల లోపు ఎవరైతే చేరుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఓటును ఖచ్చితంగా కూడా వేసుకొని వెళ్లేందుకు ఎన్నికల కమిషన్ అనుమతించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే కంప్లీట్గా 61% అయితే ఓటింగ్ నమోదైన సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. కంప్లీట్గా మనం ఏదైతే గ్రేటర్కి మీరు ఇంతకుముందు అన్నట్టుగా గ్రేటర్కి సంబంధించి మాట్లాడుకుంటే సెటిలర్ ఓటర్స్ అంతా కూడా ఆంధ్ర వాళ్ళు కావడంతో ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఈ ఓట్లన్నీ కూడా ఆంధ్రాలో ఎక్కువ శాతం నమోదైన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. లక్ష్మీనాథ్, అదేవిధంగా చూస్తే నిజామాబాద్లో ఏ రకంగా ఉందో చూద్దాం. నిజామాబాద్లో 67.69% పోలింగ్ నమోదైందన్నట్టుగా మనకి కడపతి వార్తలు అందేటానికి తెలుస్తుంది. మనకి అక్కడి నుంచి మనకి మా ప్రతినిధి నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అక్కడున్న పోలింగ్ పర్సంటేజ్ 67.69%గా ఉంది. పోలింగ్ ఈ రకంగా ఉంటారు కానీ ప్రధానమైన కారణం ఏంటి? పార్లమెంట్ ఎన్నికల కీలకమైనటువంటి పోలింగ్ కూడా ఈ రోజు ప్రసంగంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభంగా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అయితే ఎక్కడ చెదురుబదురు సంఘటన కూడా చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తే కేవలం ఒకటి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జనపూర్ అరవింద్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఏరియాల తిరిగారు. అనంతరం అక్కడ బురకలు వేసుకుని ఎలా అనుమతిస్తారు, ఓటింగ్ వారిని ఎలా గుర్తిస్తారని చెప్పి ఒక హాట్ కమెంట్ చేశాడు తప్ప మిగతా విషయంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అంతనీయ సంగతులు తీసుకోలేదు. అయితే ముఖ్యంగా ఇటు 5 గంటల సమయం దాటేసరికి నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ వ్యాప్తంగా కూడా 67.90% ఓటింగ్ నమోదైంది. అయితే ఉదయం 9 గంటలకు 10.90% నమోదుగా 11 గంటల సమయంలో 28.27% నమోదైంది. అయితే 1 గంట సమయానికి 45.67% నమోదుగా 3 గంటల సమయానికి 58.30% నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 గంటల ఓటింగ్ ప్రారంభం 6 గంటలకు కరెక్ట్ టైం కమిషన్ తొలిచి మన 6 గంటల సమయానికి వేడి కూడా మూసేసిన పరిస్థితి కనిపిస్తుంది. 6 గంటల లోపల ఎవరైతే లోపల ఉంటారో అనుమతించారు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా పిల్లలకి ఉదయం 7 గంటలకు ఎక్కువ మంది కూడా ఓటర్లు వచ్చినప్పటికీ కూడా 10 తర్వాత కూడా ఓటింగ్ శాతం కూడా పెరిగిపోతుంది. మైనార్టీలు కూడా ఎక్కువగా ఓటకు వినియోగిస్తున్నారు. అయితే వీరు ఎవరికి ఓటిస్తారో కూడా తెలిసే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 11 నుండి 1 గంట సమయంలో కాస్త పోలింగ్ శాతం తగ్గినప్పటికీ కూడా 1 గంట నుండి 3 గంటల వరకు, అలాగే 3 గంటల నుండి 5 గంటల వరకు కూడా ఓటింగ్ శాతం పెరిగినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అనేక మంది మైనార్టీలు కూడా చాలా ఇంతకు ముందు గతంలో చూస్తున్నట్టే మైనార్టీలు చాలా మంది ఓటింగ్ శాతం కూడా
తగ్గే పరిస్థితి. కానీ ఈసారి కూడా ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఓటింగ్ శాతం పెరిగిన పరిస్థితి కనిపిస్తే చాలా మంది కూడా ఉదయం నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే వీరు ప్రధానంగా ఏ పార్టీ ఓటు వేస్తారో కూడా తెలియదు. మొత్తం మీద నిజామాబాద్ జిల్లా చూస్తున్నట్లయితే గతంలో కంటే ఈసారి కూడా ఎందుకంటే ఈసారి ఎండలు విపరీతంగా ఉన్నాయి. 32 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ కూడా వాటిని ఖాతరు చేయకుండా అనేక మంది ఓటర్లు కూడా తమ ఓటర్కు వినియోగించుకున్న పరిస్థితి మొత్తం కనిపిస్తూ మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ మొత్తం జరిగిందని చెప్పవచ్చు. అయితే 6 గంటల తర్వాత ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. లక్ష్మీనాథ్, నవీన్, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగింది అంటే దానికి ఎన్నికల అధికారులు కృషి అని అనుకోవచ్చు. ఖచ్చితంగా అనుకుంటుంది. ఎందుకంటే ఒకవైపు విపరీతంగా ఎండలు రికార్డుల నమోదైనప్పటికీ ఓటింగ్ శాతం పెరగడానికి ప్రధాన కారణం అధికారం చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా ఓటు హక్కు విషయంలో కూడా ప్రజలకు అధికారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తమ ఓటు విలువ కూడా గురించే ప్రయత్నించారు. దీనివల్ల దాంతో పాటు కూడా చాలా మంది కూడా ఓటు ఇస్తున్నందుకు అన్ని వసతులు కల్పించారు. ఎందుకంటే ప్రధానంగా ఎండ వేడి ఉండడంతో అక్కడ సేమ్ ఏర్పాటు చేయడం, అలాగే దాంతో పాటు ఇటు ఎవరైతే వికలాంగులు వాళ్ళకు వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేయడంతో పాటు వారికి మంచినీరు సౌకర్యాలు కల్పించడం బట్టి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పి కూడా తెలుస్తున్న పరిస్థితి గతంలో కంటే ఈసారి పెరిగిందని చెప్పవచ్చు. లక్ష్మీనాథ్, ఓకే, థ్యాంక్ యూ నవీన్. అదేవిధంగా వరంగల్లో ఏ విధంగా ఉందో వరంగల్లో మనకు తెలిసినంత వరకు 64.08% పోలింగ్ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. వరంగల్లో పోలింగ్ ఏ విధంగా జరిగిందో తెలియజేయడానికి మా వరంగల్ ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామితో మాట్లాడదాం. స్వామి, గుడ్ ఈవినింగ్. చెప్పండి, వరంగల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందా? గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాథ్. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు అయితే సజావుగా జరిగని చెప్పి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే వరంగల్ పార్లమెంట్ పక్క మహబూబాద్ పార్లమెంట్ గౌడాబాద్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా సజావుగా జరిగని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవాలని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కూడా ఇవి సజావుగా జరిగిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఆ ప్రస్తుతానికైతే 62% జరిగిన పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా సాయంత్రం అంటే ఉదయం నుంచి సాయంత్రం అంటే మధ్యాహ్నం వరకు కూడా ఒక మందపోటిగా జరిగిన నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే మండు టెండర్లో కూడా ప్రజలైతే రాలేకపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం మండు టెండర్ నుంచి కూడా 5 గంటల వరకే పోలింగ్ సమయం ఉండేది. కానీ ఈసారి కూడా 1 అవర్ అంటే 1 గంట కూడా గడువిచ్చి 6 గంటల వరకు కూడా ఆ మండు టెండర్ దృష్టిలో పెట్టుకుని కూడా ఇచ్చిన నేపథ్యం అయితే ఉందని చూస్తానికైతే మహబూబాద్ పార్లమెంట్ సంబంధించి అయితే 3 గంటల వరకు అయితే ఇటు మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో డోర్నకల్ నియోజకవర్గం అయితే 64.54 గా నమోదైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మహబూబాద్ కౌంటింగ్ శాతం మహబూబాద్ అంటే ఓటింగ్ శాతం అయితే 58% 7-1 నమోదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గం 62% 3 అయిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే ములుగు కూడా ఇక్కడ అంటే 3 గంటల వరకు కూడా 63% అయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే పినపాక ఖమ్మం జిల్లా సంబంధించిందంటే 60.68% అయితే ఇక నమోదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నియోజకవర్గంలో కూడా 61.8% కూడా నమోదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భద్రాచలం నియోజకవర్గంలో కూడా 60.58 కూడా నమోదని చెప్పుకోవచ్చు. టోటల్ గా కూడా మహబూబాద్ పార్లమెంట్ సంబంధించింది అయితే 62% అయితే నమోదని చెప్పుకోవచ్చు. గతం కంటే ఈసారి కూడా పోలింగ్ ఎక్కువ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారుల అవగాహన సదస్సులు అయితే నిర్వహించారు. ఈవీఎంలు కూడా ఇక్కడ కూడా మురాయించకుండా కూడా ప్రస్తుతానికైతే మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సజావుగా ఇక జాగ్రత్త చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతము ఆనుకుని ఉన్నటువంటి ములుగు కావచ్చు, పినబాక ఇళ్లలో మహబూబాద్ పార్లమెంట్ లో రావడంతో కూడా అక్కడ భారీ బందోబస్తు నడుము కూడా ఓటింగ్ శాతం అయితే నమోదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పుకోవచ్చు. లక్ష్మణ, ప్రస్తుతానికైతే వరంగల్ పార్లమెంట్ సంబంధించింది అయితే ఇక్కడ హన్మకొండ జిల్లాలోనూ సాయంత్రం 5 గంటల వరకు పరకాల నియోజకవర్గంలో కూడా 70.2 గా నమోదని చెప్పుకోవచ్చు. వరంగల్ పశ్చిమ తూర్పు అయితే అక్కడ 52 అయితే మొత్తానికైతే నమోదని చెప్పుకోవచ్చు. హన్మకొండ జిల్లా సంబంధించింది అయితే మొత్తము 57.2% అయితే నమోదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే భూపాలపల్లి జిల్లాలో కూడా 62% కూడా నమోదని
చెప్పుకోవచ్చు. ఇటు జనగామ జిల్లా భువనగిరి ఆ పార్లమెంట్ నియోజకవర్గం కలవడం కూడా అటు పాలకుర్తి ఇటు స్టేషన్ గన్పు నియోజకవర్గాలు అయితే వరంగల్ పార్లమెంట్ లో కూడా కలవడంతో కూడా అక్కడ సజావుగా జరిగింది చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా 64.2 మొత్తం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం నామోదని చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ బందోబస్తున్నట్టుగా కూడా వరంగల్ మల్పల్ పార్లమెంట్ నియోజకవర్గాలు అయితే ఇవాళ ఓటింగ్ శాతం చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా భారీ బందోబస్తున్నట్టుగా కూడా ఓటింగ్ పోలింగ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ప్రస్తుతానికి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. థ్యాంక్ యూ స్వామి. అదేవిధంగా ఇక మనం ఖమ్మం నుంచి చూసుకుంటే ఖమ్మంలో మనకి 70.76% మనకి అక్కడ పోలింగ్ నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. అసలు ఆ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎలా జరిగింది పోలింగ్ అనేది అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో ఉన్నారు. ఉపేందర్తో మాట్లాడదాం. ఉపేందర్, చెప్పండి, ఖమ్మంలో పరిస్థితి ఎలా ఉంది? లక్ష్మీనాథ్ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉదయం 7 గంటల నుంచి మొదలైనటువంటి పోలింగ్ ప్రస్తుతం సాయంత్రం 6 గంటలకి పూర్తిగా ముగిసినట్లు అధికారులు ధృవీకరించారు. దాంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడంతో కొత్తగూడెం అశ్వరాపేట నియోజకవర్గాలకు సంబంధించి సాయంత్రం 4 గంటలకే అక్కడ పోలింగ్ అనేది పూర్తిగా ముగిసినట్లు అక్కడ అధికారులు ప్రకటించారు. ఓవరాల్ గా 7 నియోజకవర్గాలకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో కూడా 70.76% వరకు ఖమ్మం జిల్లాలో పోలింగ్ నమోదైనట్టుగా క్లియర్ గా ఇప్పటికీ అధికారులు ధృవీకరించిన నేపథ్యం కనబడతా ఉంది. ఇదే 5 గంటలకు అప్డేట్ కావడంతో 5 నుంచి 6 గంటల మధ్య కొంత పర్సంటేజ్ పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసినటువంటిది కూడా కొంత అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. పూర్తి అప్డేట్ సంబంధించి ఇంకొక గంటలో పూర్తిగా వస్తాయని చెప్పేసి ఇప్పటికే కొంత సమాచారం అందింది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడు ప్రస్తుతానికి పోల్చుకుంటే దాదాపు 20% ఓటింగ్ శాతం తగ్గినట్టుగా అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అంటే దాదాపు ఖమ్మం జిల్లాకు సంబంధించి హైదరాబాద్ లో 39.93% నమోదైనటువంటి ఏదైతే ఉందో అర్బన్ ప్రాంతం ఖమ్మం కూడా కావడంతో ఖమ్మం నగరంలో దాదాపు 59.93% మాత్రమే ఖమ్మం నగరంలో అక్కడ ఓటింగ్ నమోదైనట్టుగా క్లియర్ గా ఇప్పుడు అధికారులు ప్రకటించారు. అంటే ఓవరాల్ గా ఖమ్మం జిల్లాకు సంబంధించిన దాంట్లో 77.78 తోటి పాలేరు నియోజకవర్గం అత్యధిక శాతం ఓటింగ్ శాతం నమోదవగా ఖమ్మంకి సంబంధించి అత్యల్ప ఓటింగ్ శాతం నమోదైనట్టుగా ప్రకటించారు. అంటే 7 నియోజకవర్గాల్లో ఎప్పుడు ఊహించిన విధంగా అంటే మొదటి నుంచి కూడా ఒక అంచనా అధికారులు వేస్తా ఉన్నారు. కొంత ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేసిన నేపథ్యంలో ఖమ్మం టౌన్ మాత్రానికి ఆ ఓటర్లందరూ కూడా పూర్తి స్థాయిలో ఆసక్తి కనబరచలేదు. ఓటింగ్ వేయడానికి కూడా ఎవరు ముందుకు రాకపోవడంతో ఖమ్మంకి సంబంధించి అత్యల్ప ఓటింగ్ శాతం నమోదైనట్టుగా క్లియర్ గా చెప్పుకోవచ్చు. అంటే దాదాపు ఖమ్మంలో ఉన్నటువంటి ఓవరాల్ గా ఓటర్ల యొక్క 16,31,000 మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే దాంట్లో ఖమ్మం జిల్లా ప్రధానంగా ఆంధ్ర సరిహద్దులో ఉండడం ఫలితంగా కొంతమంది ఆంధ్ర వైపు కూడా కొంతమంది ఓటు నమోదు చేసుకున్నట్టుగా కొంత ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీంతో ఖమ్మం పార్లమెంట్ కంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఓట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో అది వెళ్ళాలని చెప్పేసి ఎక్కువ మంది ఆసక్తికి చూపినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతో పాటు ఇతర దూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది ప్రజానికి ఎవరు కూడా రాకపోవడంతో ఓటింగ్ సంబంధించి కొంత ప్రభావం పడిందని కూడా క్లియర్ గా చెప్తా ఉన్నారు. దీంతో పాటు ఖమ్మంకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కేంద్రం కావడంతో అటు ఎండలు కూడా తీవ్రంగా ఉండడంతో కూడా ప్రజలు ఉదయం ఉన్నటువంటి వాతావరణం మధ్యాహ్నానికి మారిపోవడంతో కూడా ఎండలు తీవ్రతగా ఉండడంతో కూడా కొంతమంది ఓటింగ్ రాకపోవడంతో ఆ ఓటింగ్ ప్రభావం అనేది కూడా తీవ్ర స్థాయిలో పడిందని క్లియర్ గా చెప్పుకోవచ్చు. అంటే ఖమ్మం జిల్లాలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు విపరీతంగా ప్రచారం చేసి జోరును కొనసాగించిన నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి ప్రశాంతంగా ఉదయం నుంచి ఇప్పుడు జరిగిన చోట ఎక్కడ కూడా అవాంఛనీయమైన సంఘటనలు జరగకోకుండా ఎక్కడ కూడా ఈవీఎంల సమస్యతో పాటు ఇతర టెక్నికల్ సమస్యలు కూడా ఏం రాకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలతో పాటు అధికారులు కూడా ఏర్పాట్లు చేయడంతో ఖమ్మం జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు ముగిసేయని క్లియర్ గా మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు అంటే జూన్ 4వ తారీఖు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు సాయంత్రానికే ఎవరు గెలవబోతున్నారు ఏంటి అనేటువంటి ప్రధానంగా బెట్టింగ్ పరంపర కూడా కొనసాగుతా ఉంది. ఎవరు గెలుస్తా ఉన్నారు, ఎంత మెజార్టీ రాబోతా ఉంది అనేటువంటి కూడా ప్రధానంగా చర్చించుకునేటువంటి నేపథ్యం కూడా కనబడుతోందని కొన్ని ఈసీ ఇచ్చినటువంటి నిబంధనలు కొంత ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రకటించకపోవడంతో ఉపేందర్, అయితే ఇంత బాగా అంటే ఓటింగ్ పర్సంటేజ్ పక్కన పెట్టినా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరగడానికి కారణం అధికారులు సక్సెస్ అనుకోవచ్చు. ఎస్ లక్ష్మీనాథ్, అంటే అధికారుల సక్సెస్ ఒక భాగం అయితే ఖమ్మం జిల్లాలో చైతన్యానికి గుమ్మంగా ఉంటుంది. ఇక్కడ
రాజకీయ వాతావరణం ఉన్నప్పటికీ స్నేహపూరితమైన వాతావరణం ఉండడం ఫలితంగా కూడా ఇక్కడ ఎక్కడ కూడా ఘర్షణ అనేది పూర్తి స్థాయిలో ఎక్కడ జరగలేదు. ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ కూడా అక్కడక్కడ వైరా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓన్కూరు రాయమాధవరం గ్రామంలో ఓట్లు బహిష్కరించేటువంటి నేపథ్యం కొంత అక్కడ కనబడింది. అక్కడ అధికారులు కూడా కొంత సద్దుమణిగించే ప్రయత్నం చేసి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు ఎందుకు వినియోగించుకోవాలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. కొంచెం మండలంలో కొంత ఈవీఎం మొరాయింపు అనేది కూడా కొంత సమస్యాత్మకంగా మారింది. అక్కడ కూడా క్లియర్ చేస్తారు. అంటే ఖమ్మం జిల్లాలో మొత్తం కూడా రాజకీయ పక్షాలు ఏమైనా సరే మనుషుల్లో ఉన్నట్టు ఐక్యత కావచ్చు, చైతన్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఓటు హక్కు వినియోగం పట్ల ఉన్నటువంటి ప్రధానమైన శ్రద్ధ తప్ప వేరే ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకపోవడం తోటి ప్రశాంతంగా జరిగిందనేది కూడా కొంచెం చెప్పుకోవచ్చు. అంటే పోలీసులు కూడా అప్రమత్తమై దాదాపు 10,000 మంది ఎన్నికల సిబ్బంది ఖమ్మం జిల్లాలో ఎన్నికల్లో భాగస్వామ్యం కావడం, అది కేంద్ర బలగాలను కూడా పిలిపించడం, పారామిలిటరీ దళాలు కూడా ఖమ్మం జిల్లాలో పహార కాయడం, ఇవన్నీ కూడా ప్రధానంగా కొంత ప్రశాంత వాతావరణం నడవడానికి ఉపయోగపడింది. దీంతో పాటు అంటే దాదాపు 230 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కూడా స్పెసిఫిక్ గా జిల్లా సిపి పర్యవేక్షణ చేయడంతో కాస్త అక్కడ కూడా వెబ్ కాస్టింగ్ ప్రధానంగా ఉన్నటువంటి ఎక్కడెక్కడ విజువలైజేషన్ కూడా అబ్జర్వేషన్ చేయడంతో కమాండ్ కంట్రోల్ కూడా అలర్ట్ గా ఉండడంతో ఖమ్మం జిల్లాలో అన్ని చోట్ల కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి అనేటువంటి క్లియర్ గా మనం చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ఉపేందర్. అదేవిధంగా ఇక మెదక్ నుంచి చూసుకుంటే మెదక్లో మనకి 71.33% ఓటింగ్ మొత్తం పోలింగ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. మరి మెదక్ నుంచి సునీల్ మరింత సమాచారాన్ని మనకు అందిస్తారు. సునీల్, చెప్పండి, మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ఎలా జరిగింది, పోలింగ్ సరళి ఎలా ఉంది? మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఒకటి మెదక్ పార్లమెంట్ స్థానం కాగా మరొకటి జైరాబాద్ పార్లమెంట్ స్థానం ఉంది. అయితే ఈరోజు ఉదయం సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ లో చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి జైరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ తమ్ముడు నగేష్ షెట్కార్ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నాయకుడిని కాల్తో తనేటువంటి దృశ్యాలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఒక్క ఘటన మినహా జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం వద్ద అటు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కండువాలు వేసుకొని పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తుండడంతో పోలీసులు అడ్డుకొని వారిని ఆ పోలింగ్ కేంద్రం నుంచి పక్కకు జరిపినటువంటి పరిస్థితి ఉంది. 2 ఘటనలు మినహా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రశాంతంగా పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే ఇప్పటికే ఓటర్లు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 5 గంటలకే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగిసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కొన్ని పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లలో వేచి ఉన్నటువంటి ఓటర్లకు మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 74% కూడా ఓటింగ్ పర్సంటేజ్ మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో అంటే దాదాపు 7 నుంచి 8 గంటల ప్రాంతంలో పోలింగ్ పర్సెంటేజ్ పై స్పష్టత రానుంది. ఎందుకంటే 6 గంటల వరకు పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ మరి కాసేపట్లో లెక్కించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి పోలింగ్ పర్సెంటేజ్ ఖచ్చితమైనటువంటి పర్సెంటేజ్ లెక్క రావాలంటే దాదాపు 7 లేదా 8 గంటలకు వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది లక్ష్మీకాంత్. మరోవైపు పోలీసులు కూడా ఎన్నికల కేంద్రాల వద్ద దాదాపు 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు కేంద్ర బలగాలు కూడా ఇక్కడ పహారా కాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో అందోల్ నియోజకవర్గంలో రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా సదాశివపేటలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. సిద్దిపేటలో మనం చూసుకున్నట్లయితే మాజీ మంత్రి టీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇట్లా జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు అదేవిధంగా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ క్రాంతివల్లు అదేవిధంగా ఎస్పీ రూపేష్ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మొత్తానికి ప్రశాంతంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అయితే ఎన్నికలు ముగిశాయని చెప్పవచ్చు. కేవలం నారాయణఖేడ్ నర్సాపూర్ నియోజకవర్గంలో చిన్నపాటి 2 ఘటనలు మినహా దాదాపుగా ప్రశాంతంగా ముగిసింది. నారాయణఖేడ్ ఘటనకు సంబంధించి బీజేపీ నేతలు నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకులపై కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నాయకులు కూడా మరో ఎదురు ఫిర్యాదు చేయడంతో 2 వర్గాలపై కూడా పోలీసులు కేసు నమోదుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల కేంద్రం వద్ద జరిగినటువంటి ఘర్షణకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది లక్ష్మీకాంత్. అయితే సునీల్, అంతకు ముందుతో గతంతో పోల్చుకుంటే ఓటింగ్ సరళి పెరిగిందని అనుకోవచ్చా మెదక్ జిల్లా వ్యాప్తంగా? అంటే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దాదాపుగా కొంత పర్సంటేజ్ తేడా ఉంది. కేవలము 0.5, 0.6% తేడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపుగా
ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. దీంతో ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఓటర్ అవగాహన సదస్సులు జిల్లా స్థాయిలో, జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లు, ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట కలెక్టర్లు ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకొని ఓటర్ అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. ఎడ్ల బండిపై రైతులతో సహా రైతులను తీసుకొని ఎడ్ల బండిపై కూడా సంగారెడ్డి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి. అదేవిధంగా మెదక్, సిద్దిపేటలో కూడా కలెక్టర్లు వాళ్ళ ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు. అయితే సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ లో ఓటింగ్ పర్సంటేజ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడంతో జిల్లా ఎస్పీ రూపేష్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరికి కూడా అక్కడ ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఎక్కడైతే పోలింగ్ పర్సంటేజ్ తగ్గినటువంటి పరిస్థితిలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ ప్రాంతాల్లో, అంటే నారాయణఖేడ్ లోని కొన్ని ప్రాంతాల్లో తగ్గిన పరిస్థితిలో మళ్ళీ అవగాహన నిర్వహించడం నేపథ్యంలో మళ్ళీ ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఓటింగ్ పర్సంటేజ్ పెంపుకు అధికారులు కృషి ఎంతైనా ఉందని చెప్పి కూడా మనం భావించవచ్చు. లక్ష్మీకాంత్, థ్యాంక్ యూ సునీల్. ఇక అదేవిధంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం నుంచి చూసుకుంటే అక్కడ పర్సంటేజ్ ఓటింగ్ ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం. దాని గురించి తెలియజేయడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ రకంగా పోలింగ్ జరిగింది? ఏమన్నా చెదురుమదురు సంఘటనలు ఏమన్నా జరిగాయా? థ్యాంక్ యూ లక్ష్మణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 1105 పోలింగ్ కేంద్రాల్లో ఈ యొక్క పార్లమెంట్ పోలింగ్ అనేది ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి భద్రత నడుమ ఈ యొక్క పోలింగ్ నడవడం జరిగింది. ఈ రోజు ఉదయం ప్రారంభంలోనే కొంత వాతావరణం ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి ఈ యొక్క ఓటర్లకు చైతన్యం ఇచ్చినటువంటి నేపథ్యంలో తమ యొక్క ఓటు హక్కును పూర్తి స్థాయిలో వినియోగించుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఓటింగ్ శాతం ఈ యొక్క మహిళా చైతన్య పోలింగ్ కేంద్రం అనేది కొత్తగూడెంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సెంట్ మేరీ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ ఓటింగ్ ఎలా జరిగిందనేది ఇక్కడ సెక్టర్ ఆఫీసర్ ఉన్నారు, మనతో పాటు వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ పోలింగ్ ఎలా జరిగింది? ఏ విధమైన అంటే మిషన్ ఈవీఎంలలో ఏ విధమైన అవంతరాలు జరగకుండా జరిగిందా, లేకపోతే ఏమైనా అవంతరాలు జరిగాయంటారా? ఇక్కడ మనకి కొత్తగూడెం అసెంబ్లీ సెక్టర్ లోని సెయింట్ మేరీస్ గర్ల్స్ హై స్కూల్లో 5 పిఎస్లు నిర్వహించడం జరిగింది. దాంట్లో అన్ని పిఎస్ లో కూడా ప్రశాంతంగా ఎన్నికలు ఎటువంటి అంతరాయాలు జరగకుండా, ఎటువంటిగా ఏమీ జరగకుండా చక్కగా ప్రశాంతంగా ఎన్నికలు జరగడం టీమందరూ కూడా ప్రశాంతంగా జరుపుకొని మళ్ళీ ఇది సాయంత్రం కూడా మరి ఖమ్మం బయలుదేరడానికి బస్సులు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సెగ్మెంట్ లోని మొత్తం 5 పిఎస్లు 162, 163, 170, 171, 173 మొత్తం 5 బూతులు నిర్వహించడం జరిగింది. మాకంతా ఇక్కడ ఎన్నికల సమయం అంతా కూడా ప్రశాంతంగా చక్కగా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా చక్కగా మరి బూతుల ఎన్నికలను మేము నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కొన్ని బూతులలో కొన్ని ఎక్కువ ఓట్లు, కొన్ని బూతులలో తక్కువ ఓట్లు ఉండడం వల్ల అయినప్పటికీ కూడా ఎలక్షన్ అనేది కొత్త నుంచి కూడా మార్క్ పోలింగ్ దగ్గర నుంచి కూడా మంచి ప్రశాంతంగా జరపడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రశాంతంగా ముగించుకొని మేము మళ్ళీ సెంటర్ ఖమ్మానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, థ్యాంక్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగినటువంటి 1105 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం అనేది 67.93% జరిగింది. ఈ యొక్క పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగింది. ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు కానీ, ఈవీఎంలు మొరాయించడం కానీ, ఎక్కడ చెదురుముదురు ఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగినటువంటి నేపథ్యంలో ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద నుంచి ఇప్పుడే ఈవీఎంలు వారికి కేటాయించినటువంటి వాహనాల్లో తరలించడం జరుగుతుంది. లక్ష్మణ్, అంటే శ్రీనివాస్, ఇంత బాగా జరగడానికి ప్రధానమైన కారణం అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు అనుకోవచ్చా? ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి ఎన్నికలు తప్పకుండా లక్ష్మణ్. ఈ యొక్క జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా మొదటి నుంచి కూడా అంటే గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏమైనా తప్పిదాలు జరిగాయా వాటిని పరిశీలించి మళ్ళీ రిపీట్ కాకుండా చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కూడా ప్రశాంతంగా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఏ విధమైన ఈవీఎంలు రిపేర్ రాకుండా, వాటి యొక్క ప్రాబ్లమ్స్ లేకుండా ఓటర్లకు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేలా చేసినటువంటి నేపథ్యంలో
ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే ఉందో ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలు కూడా అదే స్థాయిలో ఈ యొక్క జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కావచ్చు, అలాగే జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా కావచ్చు, భద్రతా చర్యలు కావచ్చు, అలాగే పోలింగ్ సిబ్బందిని ఏ సెంటర్ కి ఆ సెంటర్ కి కేటాయించినటువంటి నేపథ్యంలో ఆ సిబ్బంది కూడా పూర్తి సహాయ సహకారంతో ఈ యొక్క ఓటింగ్ శాతం కూడా 67.38% కూడా జరగటం జరిగింది. ఈ యొక్క చిన్న విషాద ఘటన తప్ప మిగతా విషయాలేమి అన్ని కూడా ప్రశాంతంగా జరిగాయని చెప్పుకోవచ్చు. అశ్వరావుపేట ఈ యొక్క పోలింగ్ కేంద్రంలో, అశ్వరావుపేట పేరాగూడెం పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క చుంచుపల్లికి చెందినటువంటి శ్రీకృష్ణ అనేటువంటి ఈ యొక్క ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో చిన్న ఆర్టిస్ట్ స్ట్రోక్ రావడంతో విటవుటిన పోలింగ్ కేంద్రం నుంచి ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి అక్కడ వైద్య చికిత్సలు చేసినా కూడా అతని ప్రాణాలు దక్కకపోవడంతో చిన్న విషాద ఘటన కూడా జరిగిందని ఈ యొక్క జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు ఆ యొక్క ఘటనను తీవ్రంగా ఆలోచింపజేసిందని కూడా చెప్పుకోవచ్చు. లక్ష్మీనారాయణ. థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6 గంటల వరకు పోలింగ్ బూత్ వద్ద క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రమే ఓటింగ్కు అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 61.16% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటల వరకే పోలింగ్ ముగించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో 47.88% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్లో 39.17% కూడా నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హైదరాబాద్ నుంచి వర్మ అందిస్తారు. ప్రణయ్ వర్మ చెప్పండి, ఎన్నికలు కంప్లీట్గా పోలింగ్ మొత్తం కంప్లీట్ అయినట్టేనా హైదరాబాద్లో? ఎస్ లక్ష్మీ, కంప్లీట్గా ఇప్పటివరకు మనం చూస్తే సాయంత్రం 6 గంటల వరకు కూడా కంప్లీట్గా పోలింగ్ అయితే ముగిసిందని చెప్పుకోవాలి. గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో కంప్లీట్గా కూడా పోలింగ్ ముగిసిందని చెప్పుకోవాలి. దాదాపు 9 ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా హైదరాబాద్లో గుర్తించినప్పటికీ దాదాపు 8,500 మంది పోలీసులను కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కేంద్రాలకు గాను గ్రేటర్ పరిధిలో దాదాపు 5,000 సీసీ కెమెరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటుగా సిఆర్ఎఫ్కి సంబంధించి, అదేవిధంగా సెంట్రల్కి సంబంధించినటువంటి ఆర్మీ ఫోర్సెస్తో పాటుగా లోకల్ పోలీసులతో పాటుగా 3 కమిషనర్కి సంబంధించినటువంటి లోకల్ పోలీసులను కూడా ఈ యొక్క కేంద్రాలకు తరలించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ కాస్త సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా పూర్తిగా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడ్డాయి. ఇక ప్రశాంతంగా ముగిసినటువంటి పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్రాల నుంచి ఈవీఎం బాక్సులతో పాటుగా బ్యాలెట్ బాక్సులను కూడా ఏదైతే స్ట్రాంగ్ రూమ్కి తరలించేందుకు సర్వత్రా ఏర్పాట్లను సిద్ధం చేస్తూ ఉన్నారు. అధికారికంగా కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా వాటిని సీజ్ చేస్తూ సీలింగ్తో పాటుగా వాటిని తరలించేందుకు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్న సిచ్యువేషన్స్ మనకు కనబడుతున్నాయి. అసలు ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్లకు సంబంధించి 17 పార్లమెంట్లకు గాను ఉదయం నుంచి ఎంత పర్సెంటేజ్ నమోదైంది, అదేవిధంగా ఎక్కడెక్కడ ఎంత పర్సెంటేజ్ నమోదైందో డీటెయిల్గా చూసుకున్నప్పటికీ టోటల్గా మనం చూసుకుంటే సాయంత్రం 5 గంటల వరకు మనం చూసుకున్నట్లయితే 61.16% పోలింగ్ నమోదైన నేపథ్యంలో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే దాదాపు ఇంకొక 5 నుంచి 6% ఆఫ్ పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ మిగతా ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే పోలింగ్ ముగిసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. టోటల్గా 17 పార్లమెంట్లకు సంబంధించినటువంటి పోలింగ్ కూడా ముగిసింది కంప్లీట్గా. ఒక్కసారి ఉదయం సికింద్రాబాద్కి సంబంధించి మనం పోలింగ్ పర్సంటేజ్ని చూసుకున్నట్లయితే సికింద్రాబాద్లో ఉదయం 7 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతం నమోదైనటువంటి పోలింగ్ని ఒక్కసారి చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు దాదాపు 15.77% కూడా సికింద్రాబాద్లో పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత సికింద్రాబాద్లో 11 గంటల నుంచి మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల వరకు మనం చూసుకుంటే 24.91గా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఆల్మోస్ట్ 11 గంటల నుంచి 3 గంటల సమయానికి మనం మరొకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే సికింద్రాబాద్లో 34.58గా నమోదైన సిచ్యువేషన్స్ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్నాయి. సికింద్రాబాద్లో 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మనం చూసుకున్నట్లయితే పోలింగ్ శాతాన్ని సికింద్రాబాద్లో కంప్లీట్గా కూడా 42.48%కు సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి అప్డేట్ మనకు కనిపిస్తూ ఉంది. ఇక గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి పోలింగ్ పర్సంటేజ్ చూస్తే ఉదయం 7 గంటల నుంచి దాదాపు 11 గంటల వరకు మనకు పోలింగ్ చూసుకున్నట్లయితే 10.70గా పోలింగ్ ఉంది. ఆ తర్వాత
11 గంటల నుంచి మళ్ళీ మనం చూసుకున్నట్లయితే 11 గంటల వరకు నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ 19.37% ఉంది. ఆ తర్వాత 3 గంటల పోలింగ్లో మనకు ఒకసారి చూసుకున్నట్లయితే 29.47% నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక చివరాఖరికి 5 గంటలకు మనం చూసుకున్నట్లయితే 39.17కు చేరుకున్న సిచ్యువేషన్స్ హైదరాబాద్లో ఉన్నాయి. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే చేవెళ్ల పార్లమెంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఉదయం సమయాల్లో 20.35% ఉంది. ఆ తర్వాత 11 గంటలకి ఒకసారి చూస్తే 34.56, ఆ తర్వాత 3 గంటల సమయానికి చూస్తే 45.35గా ఉంది. అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్కి చివరికి చేసుకున్నప్పటికీ 53.15కు చేరుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి చేవెళ్ల పార్లమెంట్లో. ఇక మల్కాజ్గిరికి సంబంధించి మనం మాట్లాడుకుంటే 15.05, ఆ తర్వాత 11 గంటలకి 27.29, ఆ తర్వాత 37.69% ఉన్నప్పటికీ ఇక మల్కాజ్గిరిలో చివరికి మనం చూసుకుంటే 46.27% కూడా పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ ఈ 4 గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి 4 పార్లమెంట్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆ తర్వాత కరీంనగర్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే కరీంనగర్లో ఉదయం 26.14% పోలింగ్ ఉంది. ఆ తర్వాత 45.11గా, ఆ తర్వాత 58.24, చివరికి మనం చూస్తే కరీంనగర్లో 67.67%కి చేరుకుంది. ఇక ఖమ్మంకి సంబంధించి మనం మాట్లాడుకుంటే 31.56 ఉదయం సమయంలో ఏదైతే 11కు, అదేవిధంగా 11 గంటలకి మన నెక్స్ట్ ఎపిసోడ్ మనం చూసుకుంటే 46.72, 3 గంటల సమయానికి మనం చూసుకున్నప్పటికీ 60.94కు చేరుకుంది. ఆ తర్వాత మనకు ఖమ్మంలో 70.76%కి చేరుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇది ఖమ్మానికి సంబంధించి. మెదక్లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే మెదక్లో ఉదయం సమయంలో 26.32, ఆ తర్వాత 46.72, ఆ తర్వాత 60.94కు మెదక్లో ఉన్నప్పటికీ మెదక్లో చివరిగా మనం చూసుకుంటే 71.33%కి వెళ్ళింది. ఆ తర్వాత ఆదిలాబాద్లో మనం చూసుకుంటే ఉదయం నుంచి కూడా లీడింగ్లో కనిపిస్తూ ఉంది. ఆదిలాబాద్ 31.51, ఆ తర్వాత 51.18, ఆ తర్వాత 62.44తో పాటు ఆదిలాబాద్లో చివరాఖరికి మనం చూసుకుంటే 69.81%గా కూడా పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక నిజామాబాద్లో మనం మాట్లాడుకుంటే నిజామాబాద్లో ఉదయం సమయంలో 38.26, ఆ తర్వాత 45.67, ఆ తర్వాత మనకు 58.70. ఆఫ్టర్ దట్ నిజామాబాద్లో లాస్ట్కి మనం చూసుకుంటే 67.96%గా కూడా నిజామాబాద్ కనిపిస్తూ ఉంది. ఇక పెద్దపల్లిలో మనం చూసుకున్నప్పటికీ 26.17 ఉదయం సమయంలో ఉంటే, ఆ తర్వాత 44.87, ఆ తర్వాత 55.92గా ఉంది. ఆ తర్వాత నిజామాబాద్లో చివరాఖరికి మనం చూసుకుంటే పెద్దపల్లిలో చివరాఖరికి చూసుకుంటే 63.86%గా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక వరంగల్ పార్లమెంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే 24.18, ఆ తర్వాత 41.23, ఆ తర్వాత 61.40కి ఉంది. ఆ తర్వాత వరంగల్లో చివరాఖరికి మనం చూసుకున్నప్పటికీ వరంగల్ పార్లమెంట్లో దాదాపు 64.08కి చేరుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక మహబూబాబాద్కి సంబంధించి ఉదయం సమయంలో 30 నుంచి 30.70, ఆ తర్వాత 48.81, ఆ తర్వాత 61.40కి చేరుకోగా, ఆ తర్వాత మహబూబ్నగర్కి సంబంధించినటువంటి పార్లమెంట్లో 68.60%కి చేరుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక నల్గొండ జిల్లాలో మనం చూసుకున్నప్పటికీ 31.21, ఆ తర్వాత 48.48%గా ఉంది. ఆ తర్వాత 59.91గా నల్గొండలో ఉండగా, నల్గొండలో చివరిగా చూస్తే 70.36%కి 5 గంటల సమయానికి కనిపిస్తూ ఉంది. ఇక భువనగిరి పార్లమెంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే 27.29%గా ఉదయం సమయంలో ఉంటే, ఆ తర్వాత 46.49, ఆ తర్వాత 62.5%గా ఉంది. ఆ తర్వాత మనం చూసుకుంటే చివరాఖరికి భువనగిరిలో మనం ఒకసారి చివరాఖరికి చూసుకుంటే 72.34 పోలింగ్ పర్సెంటేజ్ కనబడతా ఉంది. ఇక మహబూబ్నగర్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే 26.99, ఆ తర్వాత 48.81, ఆ తర్వాత 58.92, ఆ తర్వాత మహబూబ్నగర్లో ఓవరాల్గా మనం చూసుకుంటే 68.40కి చేరుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక నాగర్ కర్నూల్లో మనం చూసుకున్నప్పటికీ నాగర్ కర్నూల్లో దాదాపు ఉదయం సమయంలో 27.74, ఆ తర్వాత 45.88, ఆ తర్వాత మనం చూసుకుంటే 57.17 నాగర్ కర్నూల్లో ఉండగా, నాగర్ కర్నూల్లో చివరిగా చూస్తే 66.53కు చేరుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక జహీరాబాద్లో ఇది కూడా టాప్ మోస్ట్ లీడింగ్లో ఉందని చెప్పుకోవాలి. జహీరాబాద్లో ఉదయం సమయంలో 31.83, 50.71, ఆ తర్వాత 43.96గా ఉంది.
ఆ తర్వాత జహీరాబాద్లో చివరికి చూసుకుంటే 71.91%గా నమోదైన సిచ్యువేషన్స్ జహీరాబాద్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే ఓవరాల్గా ఈ ఒక అన్ని పార్లమెంట్ అంటే 17 పార్లమెంట్లకు గాను కంప్లీట్ లీడింగ్ కనిపిస్తూ ఉంది. మొత్తం 61.16% కంప్లీట్గా కనిపిస్తూ ఉంది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నిక ఉన్న నేపథ్యంలో కూడా సికింద్రాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం సమయంలో మనం చూసుకుంటే స్వల్పంగానే నమోదైనప్పటికీ మధ్యాహ్నం సమయానికి చూసుకుంటే 29.3% ఉంది. ఆ తర్వాత మనం ఫైనల్గా ఒకసారి చూసుకుంటే 47.88% సాయంత్రం 5 గంటల టైంకి మనకు కనిపిస్తూ ఉంది సికింద్రాబాద్ ఎలక్షన్కి సంబంధించి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్కి సంబంధించి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య మనం ఒకసారి చూసుకున్నప్పటికీ 3,32,32,318 మంది ఓటర్స్ ఉండగా దీంట్లో ప్రధానంగా పురుష ఓటర్లకు సంబంధించి 1,65,28,366 మంది పురుష ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లకు సంబంధించి కూడా చూసుకుంటే దాదాపు 1,67,01,192 మంది మహిళలు ఉండగా ట్రాన్స్జెండర్కి సంబంధించి కూడా 2,760 ఓట్లు ట్రాన్స్జెండర్ తీసుకున్నాయి. అయితే పురుషుల కన్నా మహిళల ఓటింగ్ శాతం కూడా తెలంగాణలో ఎక్కువ అని చెప్పుకోవాలి. 1,72,826 మంది మహిళలు పురుషుల కన్నా ఎక్కువ శాతంగా ఉన్న సిచ్యువేషన్స్ మనకు కనబడతా ఉన్నాయి. కంప్లీట్గా మొత్తం 17 పార్లమెంట్లకు కానీ ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినటువంటి ప్రాంతాలు కావచ్చు, 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలుగా అదేవిధంగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన నేపథ్యంలో కూడా అక్కడ కంప్లీట్గా పూర్తి బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బందోబస్తుతో పాటుగా పూర్తిగా కూడా ఉదయం సమయాల్లో 6 గంటలకే పోలింగ్ ప్రారంభించి సాయంత్రం 4 గంటలకు ముగిసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కొన్ని ఏరియాలలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో ఈవీఎం మిషన్స్ మొరాయించినప్పటికీ నిన్న రాత్రి పడ్డటువంటి అకాల వర్షానికి కొంత విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పటికీ కూడా కొన్ని ఈవీఎం మిషన్స్ పనిచేయకపోవడం పట్ల కొంత సుమారుగా అర్ధగంట నుంచి 45 నిమిషాల సమయం పట్టినప్పటికీ కూడా కంప్లీట్గా కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఈసారి ఎలక్షన్ కమిషన్ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఓట్లు ప్రతి ఒక్క ఓటరు తమ ఓటును వినియోగించుకునే విధంగా ప్రోత్సహిస్తూ అంతేకాకుండా మెసేజ్ అలాట్మెంట్ను కూడా ప్రతి ఓటర్కు పంపించే విధంగా పంపించడం జరిగింది. దాదాపు గత 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాము ఓటర్లకు సంబంధించినటువంటి మెసేజెస్ ఎక్కువ శాతం వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఓటర్కి ఎన్నికల కమిషన్ తమ ఓటును వినియోగించుకోండి, సరైనటువంటి నాయకుడిని ఎన్నుకోండి అంటూ ఒక నినాదాన్ని ప్రతి ఒక్క ఓటర్కి పంపించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఓటును వినియోగించుకోవడం కోసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇక కొంత సమస్యాత్మక ప్రాంతాలతో పాటుగా కొన్ని నియోజకవర్గాలు కొన్ని పార్లమెంట్లో కొంత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్గా మారుతున్న సిచ్యువేషన్స్ నేపథ్యంలో కూడా కొన్ని ఇష్యూస్ జరిగాయి. అయినప్పటికీ కూడా దాన్ని ఎక్కడికక్కడ కూడా కంట్రోల్ చేసుకుంటూ సవ్యంగా కూడా ఎన్నికలు జరిగే విధంగా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లిన సిచ్యువేషన్స్లో దాదాపు గతంతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ని పెంచేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ మరి చివరాఖరిగా ఈ పెరుగుతున్నటువంటి ఈ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఎంత పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది, గతంతో పోల్చుకుంటే ఎంత శాతం ఉంది అనేది మాత్రం కొంత లెక్కలు తేలాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కంప్లీట్గా చూస్తే మాత్రం ఇప్పుడున్నటువంటి 61.16%కి పెరిగితే ఇంకొక 6 నుంచి 7% పెరిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఆ లెక్కలు కూడా మరి కాసేపట్లోనే మనకు అందబోతూ ఉన్నాయి. కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్వల్పంగా నమోదైనటువంటి ఓటింగ్ మనం చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ అనే చెప్పుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనం అనుకున్నట్టుగానే సెటిలర్కి సంబంధించినటువంటి ఓటింగ్ శాతం ఎక్కువ శాతం ఉంటుంది. ఈ నేపథ్యంలో సెటిలర్లకు సంబంధించి ఆంధ్ర మనతో పాటుగా తెలుగు రాష్ట్రాలైనటువంటి మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు రావడం పట్ల అక్కడ అసెంబ్లీతో పాటుగా పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి. అసెంబ్లీ పార్లమెంట్ కలిపి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ సెటిలర్డ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సొంతూర్ల బాటలు పట్టిన సిచ్యువేషన్స్ ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ కొంత ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిందని చెప్పుకోవాలి. ఈ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి ఇక్కడ 2 ప్రాంతాల్లో వాళ్ళకు ఓటు ఉండడం పట్ల కొంత కంప్లీట్గా ఎవరైనా సొంత గ్రామాల్లో ఓటేసేందుకు ఆసక్తి చూపుతారు కనుక కంప్లీట్గా కూడా ఆంధ్రాకి వెళ్ళి ఓటేసేందుకు చాలామంది వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్లో హైదరాబాద్లో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిందని చెప్పుకోవాలి. హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే చేవెళ్ళ సికింద్రాబాద్తో పాటుగా మనకు ఇక్కడ ఏదైతే మల్కాజిగిరి ప్రాంతంలో కూడా కొంత ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిందని చెప్పుకోవాలి. ఇక ఏదైతే మల్కాజిగిరికి సంబంధించినటువంటి పార్లమెంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే దాదాపు దేశంలోనే అత్యధిక ఓటర్స్ ఉన్నటువంటి పార్లమెంట్గా కూడా మనం చెప్పుకోవాలి. దాదాపు 38 లక్షల మంది ఓటర్స్ ఉన్నటువంటి దేశంలోనే అత్యధిక పెద్ద పార్లమెంట్ అయినటువంటి పార్లమెంట్ సెగ్మెంటు మల్కాజ్గిరి పార్లమెంట్ అని చెప్పుకోవాలి. అలాంటి మల్కాజ్ పార్లమెంట్లో కూడా చివరికి మనం చూస్తే 45 పాయింట్ చేంజ్ కనిపిస్తూ ఉంది. కంప్లీట్గా ఓవరాల్గా ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ కాస్త ప్రశాంత వాతావరణంలో కొనసాగే విధంగా ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. ప్రతి ఒక్క
పోలింగ్ కేంద్రంలో ప్రత్యేకంగా కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వేసవి సమయం కావడంతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చాలా వరకు వృద్ధులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, లేదనుకుంటే ముసలి వాళ్ళు, మనకు చిన్నపిల్లల బాలింతలు కావచ్చు, బాలింతల తల్లులు కావచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కొంత ఓటును వినియోగించుకోవడానికి వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మేజర్గా సమ్మర్ కావడంతో చాలా వరకు పిల్లలకు హాలిడేస్ ఉన్నాయి. వారు సంతూర్లకు వెళ్ళడం, సంతూర్లో వాళ్ళ ఓటును వినియోగించుకోవడానికి కూడా చాలామంది వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్న నేపథ్యంలో కూడా వేసవి కాలంలో కొంత ఎండలో నిలబడాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి కనుక కంప్లీట్గా కూడా టెంట్స్ వేయడం జరిగింది. తాగునీటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీటి సౌకర్యాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైనా సమస్య ఏర్పడినప్పటికీ, ఆరోగ్యరీత్యా సమస్య ఏర్పడినప్పటికీ కూడా కంప్లీట్గా కూడా అక్కడ ఏదైతే హెల్త్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు తలెత్తకుండా కంప్లీట్గా ఒక ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి అన్న నేపథ్యంలో కూడా అదేవిధంగా ఎన్నికలు నిర్వహించారు. కంప్లీట్ ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి దాదాపు 100 to 200 మీటర్స్ డిస్టెన్స్ను కూడా మెయింటైన్ చేస్తూ టోటల్ 144 సెక్షన్ని అమలు చేసిన సిచ్యువేషన్స్లో కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంతో కొనసాగిందని చెప్పుకోవాలి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్ వర్మ. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6 గంటల వరకు పోలింగ్ బూత్ల వద్ద క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రమే ఓటింగ్ అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 61.16% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటల వరకే పోలింగ్ ముగించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో 47.88% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్లో 39.17% పోలింగ్ నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, పోలింగ్ ముగిసిన సందర్భంగా పోలింగ్ ఎంతవరకు జరిగిందని చెప్పగలం? రాష్ట్రంలో చెదురుముదురు ఘటనలు, చిన్న చిన్న సంఘటనలు మినహాయించి రాష్ట్రంలో పోలింగ్ మాత్రం ప్రశాంతంగా జరిగిపోయింది. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకైతే రాష్ట్రంలో పోలింగ్ సంబంధించి ఇటు మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో మొత్తం కలిపి 61.16% తెలంగాణలో పోలింగ్ అయితే నమోదైంది. 5 గంటల సమయం వరకు ఈ పోలింగ్ సంబంధించిన డీటెయిల్స్ని అయితే ఎన్నికల అధికారి వికాసరాజు ప్రకటించడం జరిగింది. మరొక వైపు ఈ యొక్క పోలింగ్ అంటే 6 గంటల వరకు కొనసాగింది. 6 గంటల వరకు పోలింగ్ అంటే ఓటేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గేట్ లోపల ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఓటు వేసేటువంటి అవకాశం కూడా కల్పించింది ఈసీ. 6 గంటల తర్వాత 1 నిమిషం లేటుగా వచ్చిన వాళ్ళని అక్కడ ఆపేసినటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో మొత్తానికైతే 61.16% ఇప్పటి వరకు నమోదైనటువంటి ఈ యొక్క పోలింగ్ 75% వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. 75 నుండి 80% వరకు పోలింగ్ అయితే పెరిగేటువంటి అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం వరకు దీనిపైన పూర్తిగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. ఇప్పటికే ఈ యొక్క 6 గంటల లోపు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా క్యూ లైన్లో వేచి చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక వరుస సంఖ్య ప్రకారం ఒక స్లిప్లు ఇవ్వడం జరిగింది. ఆ స్లిప్లో వాళ్ళు ఎవరైతే స్లిప్లు ఇచ్చారో వాళ్ళందరూ కూడా 1, 2, 3, 4 ఇలా వరుస సంఖ్య ఇచ్చి వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఆ తర్వాత వాళ్ళకు స్లిప్లు ఇచ్చేటువంటి అవకాశం లేదు. స్లిప్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఓటేసుకున్నటువంటి అవకాశం అయితే ఈసీ కల్పించింది. దీంతో గేట్ లోపల ఉన్నటువంటి వాళ్ళు అంటే పోలింగ్ బూత్ ఏదైతే ఇక్కడ జరుగుతుందో ఆ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పించింది. మొత్తానికైతే రాష్ట్రంలో 61.16% గణనీయంగా ఇంకా పోలింగ్ శాతం అయితే పెరిగింది. ఇది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఇది హైదరాబాదు, సికింద్రాబాదు, మల్కాజ్గిరి లాంటి ప్రాంతాల్లో మినహాయించి యొక్క పోలింగ్ శాతం కూడా పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కూడా ఈ పోలింగ్ పర్సంటేజ్ ఆయా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో కానీ గత 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ పర్సంటేజ్తో పోల్చితే కూడా ఈ యొక్క పోలింగ్ పర్సంటేజ్ ఈ యొక్క నియోజకవర్గాల్లో కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్తో సహా సికింద్రాబాద్, మల్కాజ్గిరి లాంటి
పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ పర్సెంటేజ్ అయితే పెరిగేటువంటి అవకాశం ఉంది. మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆదిలాబాద్ జిల్లాలో 69.81, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 63.86, ఆదిలాబాద్ సంబంధించి 69.81, కరీంనగర్ పార్లమెంటు 67.67, నిజామాబాద్ 67.96, జహీరాబాద్ 71.91, మెదక్ 71.33, మల్కాజిగిరి 46.27, సికింద్రాబాద్ 42.48, హైదరాబాద్ 39.17, చెవెళ్ళ 53.15, మహబూబ్ నగర్ 68.40, నాగర్ కర్నూలు 66.53, నల్గొండ 70.36, భువనగిరి 72.34, అత్యధిక శాతంగా భువనగిరిలో 72.34%, 5 గంటల వరకు అయితే పోలింగ్ నమోదైంది. వరంగల్ సంబంధించి 64.08, మహబూబాద్ జిల్లా మహబూబాద్ పార్లమెంట్ సంబంధించి 68.60, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కూడా 70.76% పోలింగ్ నమోదైంది. అంటే జహీరాబాద్, భువనగిరి, అదేవిధంగా ఖమ్మం సంబంధించినటువంటి పార్లమెంటు పరిధిలో, నల్గొండకు సంబంధించిన పార్లమెంటు పరిధిలో 70% పైగా పోలింగ్ అయితే నమోదైంది. అదేవిధంగా సికింద్రాబాద్, హైదరాబాద్ సంబంధించి, మల్కాజిగిరి సంబంధించి ఈ 3 పార్లమెంటు పరిధిలో 50 లోపే ఉంది, 45 లోపే, అంటే మల్కాజిగిరిలో 46 దాటింది. ఈ మిగతా 2 పార్లమెంట్లో 45 లోపే ఉంది. కాబట్టి ఈ 5 గంటల తర్వాత గంట సమయం, అదేవిధంగా 6 గంటల లోపు వచ్చినటువంటి వాళ్ళ క్యూలంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఇప్పటికి కూడా ఓటర్లు వేచి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పోలింగ్ అయితే మరింత కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. వీళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చేందుకైతే ఇటు ఓటర్ స్లిప్లను కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే రాష్ట్రంలో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికి కూడా క్యూ లైన్లో వేచి చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఓటేసేటువంటి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఇది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క పోలింగ్ కూడా కొన్ని చోట్ల నైట్ 10 కూడా అయ్యేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. ఆ సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉందో 13 నియోజకవర్గాల 5 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఈ 13 నియోజకవర్గాలలో కూడా ఓటింగ్ అయితే 4 గంటల వరకే ముగిసింది. అక్కడ అటవీ ప్రాంతం, అదేవిధంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనటువంటి ఈ యొక్క ప్రాంతాల్లో ఓటింగ్ను 4 వరకే ప్రశాంతంగా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికైతే రాష్ట్రంలో ఇటు వివిధ ప్రముఖులు కూడా ఓటేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ముఖ్యమంత్రితో సహా, విపక్ష నేతలతో సహా, సినీ ప్రముఖులు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు వీళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అనేక మంది కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రభుత్వం కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళందరూ కూడా ఓటర్లను గత కొన్ని రోజులుగా చైతన్యపరుస్తున్నారు. మరొక వైపు సెటిలర్లందరూ కూడా ఆంధ్రలో కూడా, ఏపీలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఓటున్నటువంటి వాళ్ళు కూడా అక్కడే ఓటేయడానికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడం జరిగింది. గత 4 రోజుల కానుండే ఇటు బస్సులలో, వివిధ ప్రైవేటు వాహనాల్లో కూడా ఏపీకి వెళ్ళిపోయినటువంటి సెటిలర్స్, మిగతా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్లు మాత్రం భారీ స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పాలి. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 70% దాటింది ఇప్పటికే ఓటు హక్కు. ఇటు కొన్ని నగర ప్రాంతాల్లో మాత్రం కొంత ఓటింగ్ సరళి మాత్రం కొంత తక్కువగా ఉన్నది. మొత్తానికైతే రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఓటింగ్ అయితే, అంటే పోలింగ్ అయితే కొనసాగింది. ఇటు పోలింగ్ సంబంధించినటువంటి విషయంలో ఇటు భద్రతా సిబ్బంది కానీ, ఎన్నికల కమిషన్ కానీ, ఇటు తెలంగాణ పోలీసులు కానీ కీలకంగా వ్యవహరించి ఇటు ఎక్కడ కూడా చెదురుమదురు చిన్న ఘటనలు తప్ప ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఈ యొక్క పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగింది. మొత్తానికైతే రాష్ట్రంలో పోలింగ్ పర్సంటేజ్ అయితే మరింత కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. రేపు దీనిపైన మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రాంబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ అమా న్యూస్, నిజం కోసం, జనం కోసం.